జయ జగదంబే. మా పెద్ద తమ్ముడు నా దగ్గర దీక్ష తీసుకున్నాడు. 2017 7 ఏళ్ళకి వాడు వెళ్ళిపోయాడు అనుకోండి. మొట్టమొదటి అర్చన మా ఇంట్లో చేసుకున్నాడు వాడు. మరి అన్న ఇక్కడ మొదలెడితే బాగా సాగుతాయిరా అని. అప్పటికే నా కళ్ళు దెబ్బతిన్నాయి కాబట్టి నేను పెద్దగా పుస్తకం చదివేవాడు చెప్పగలిగే పరిస్థితి కాదు. నేను పీఠం ఎక్కి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. అప్పటికి నాకెందుకో ఆ తంతు గుర్తుండేది కాదు. మా గురువుగారు కానీ గురుపుత్రుడు కానీ పాపం వాళ్ళు పక్కన నుంచి ఏం చేసేవారు, వెళ్ళిపోయేది. అప్పుడు ఎవరు రాసుకొని ఉన్నాయి జ్ఞాపకం కోసం. వాడికి నాకు వచ్చింది నేర్పాను. వాడు కాకినాడలో వీలు కుదిరినప్పుడు పున్నమికో పర్వదినానికో అంటారు సంభవిర్ద్రవ్యై సంభవిభిరుపురాచి ఉపచారై. అది పలకడం లేదు, ఇది అలా అంటారు. అంటే ఎంత సాధ్యమో అటువంటి ఉపచారాలు, ఎంత సాధ్యమో అటువంటి ద్రవ్యాలు సాగివాడు ఆరోగ్యం కుదిరినంత వరకు చేసేవాడు. ద్రవ్యాలు అందులో వాడే విషయాలు కానీ. సరే, అర్చన మొదలుపెట్టాడు. ఫోన్ చేసేవాడు, మరి అబ్బాయి అర్చన మొదలెడుతున్నారా, జాగ్రత్తగా చేయించుకో అనేవాడు. సరేరా. మధ్యలో మా మరదలు ఫోన్ చేసి, ఎక్కడున్నాడు చిన్నబాబు, ఈ ఏరియాలో అంటే ఈ తంతులో ఉన్నాడు చిన్నబాబు అని చెప్తూ ఉండేది. సరే, సాయంత్రం 4-5 అయ్యేసరికి అప్పటికే 7-8 గంటలు అయిపోయి ఉండేది. వాడేమో ఉపవాసం చేసేవాడు, చాదస్తంగా చేసేవాడు. నా బాధ ఏమిటి, వాడికి ఈజ్ డయాబెటిక్, ఈ వాజ్ డయాబెటిక్. నీరసం వస్తుందేమో నా భయం. ఎలా తినరా అంటే ఆత్మార్చన వరకు ఏం తినేవాడు కదా, అప్పుడే ఏం తినేవాడో తెలియదు, కానీ నీరసపడేవాడు సాయంత్రం. ఇదంతా ఎందుకు చెప్తానంటే విషయం చెప్తా. అబౌట్ 5 o'clock ఇన్ ది ఈవినింగ్, 5 గంటలకి ఎక్కడికి వచ్చాడో వీడు అనుకునేవాడిని. అమ్మ అనేది కాస్త నీరసపడుతున్నాడు కానీ బాగానే ఉంది లేరా, బాగానే చేస్తున్నాడు, శక్తి పూజలోకి వచ్చాడులే అనేది. సరే, సరిగ్గా 5 నిమిషాలు అయ్యేది కాదు, మా మరదలు ఫోన్ చేసేది, బాబా శక్తి పూజ మొదలెడుతున్నాము, చిన్నబాబు చెప్పమన్నాడు నీకు అని. ఇప్పుడే అమ్మవారు చెప్పింది, ఇంక నేనెందుకు చెప్పడం అనేది. లేదులే అవే అమ్మ చెప్పడే సరే, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదో ఊహించుకుని వినేస్తాను, నాకు ఆ భయం పోలేదు. నాకు ఎన్ని చెప్పినా అమ్మ అప్పుడప్పుడు కేకలేస్తుంది, ఎందుకురా ఏ ఊహించుకుంటారో నువ్వు అని. లేదే బాబు అనుకుంటాం కానీ ఏ ఊహలు ఉంటాయి, కొన్ని విన్నవి అవ్వు. అప్పుడు కూడా అంటాను, గుణుస్తాను, నేను ఊహించుకోనన్నావు కదా, ఇది విన్నాను చూడు అవ్వలేదని. అవ్వకపోవడం అంటే ఈ కాలము మరో పరిధో ఏదో లెక్కలు చెప్తుంది ఆవిడ. అయిపోయింది. 2-3 సార్లు జరిగేది. నీరసంగా ఉన్నాడు రావాడు కాస్త అనేది అమ్మ. వాడు ఫోన్ చేసి సాయంత్రం 6:30, నేనే అయ్యిందిరా అబ్బాయి, చాలా టైం పట్టింది కానీ ఎరా చాదస్తంగా మొత్తం న్యాసాలన్నీ చేస్తున్నావా ఆయనకి ఎక్కడ నీరసంగా ఉంది కదా, అమ్మ చెప్పిందిరా అంటే అంత పట్టించుకుని చూస్తుంది. వెంటనే ఏమంటుందండి, సినికల్ పీపుల్ అంటాం కదా, అలాంటి వాళ్ళు ఏమన్నా తెలుగులో ఏమన్నా తెలియదు నాకు పదం. రంధ్రాన్వేషణ దోష దృష్టి ఉన్నవాళ్ళు ఏమంటారు, ఓహో అంటే నీరసం వస్తుంది, శక్తి పూజ చేస్తున్నాడు, ఇవన్నీ చెప్తుందా, ఆ కాడికి శక్తి ఇవ్వచ్చుగా, నీకు చెప్పడం ఎందుకు అంటారు. అలా ఉండదు అలా. మన కష్టాలు మనవే,
సాధన దారి సాధనదే. దాన్ని భరించే శక్తి ఇస్తుంది అయ్యా స్వామి. కష్టాలు ఎక్కడ తీస్తుంది? వాడు శక్తి ఇచ్చేస్తుందా? డయాబెటీస్ తీసేస్తుందా? చివరిలో 24లో వాడికి ఒక ఆప్షన్ ఇచ్చారు, 15 ఏళ్ళు ఇక్కడ అనారోగ్యంతో ఉండి అమ్మ పని చేస్తావా? అప్పుడు అమ్మ పనే, అదే పని. కానీ దాని కారణంగా ఇక్కడ తీవ్రమైన అనారోగ్యం ఉంటుంది. లేదు, చెండం ఎక్కడ ఉంటుందో ఆ మండలానికి వచ్చేస్తావా? 2 రోజులు పాపం మా జీవుడు ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకుని టక్కన వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాలు అంతే. ఈ కథ ఎందుకు చెప్పానంటే, అమ్మ ఇలా చెప్పడం ఉంది. నీకు తెలియకపోతే ఎవరో అర్చన చేయనట్టేనా అని ఎవరో అనుకోకర్లేదు. నేను భూప్రపంచంలో ఉన్నటువంటి శ్రీ విద్యోపాసకులందరూ అర్చన చేస్తున్నారా లేదా నేను చూడను. ప్రస్తుతం నాకు అట్ట బాధ్యత ఏమీ ఇవ్వలేదమ్మ. ముందు మునుపు ఏమైనా చేయాల్సి వస్తే అలాంటిది అమ్మ చూసుకుంటుంది, ఆ వేళ ఆవిడ నిర్ణయిస్తుంది. వ్యంగ్యంగా అన్నా మామూలుగా అన్నా ప్రస్తుతానికి ఆ బాధ్యత నాకు లేదు. నా ఛానల్కి కొంత రెగ్యులర్గా వచ్చి నాతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి జనాలు ఉంటారు. కొందరు 70-80 మంది ఉంటారేమో. వాళ్ళలో ఎవరైతే శ్రీ విద్యోపాసకులు, విశేషించి పాదుకాంత దీక్షితులు, అర్చన చేసేవాళ్ళు ఎవరినో ఉంటే కొంత ఆసక్తి ఉంటుంది, వీళ్ళు పిల్లలు చేశారా లేదా అని. ఎందుకు? నేను ఏ వ్యక్తి గురించి అడిగానో ఆ వ్యక్తి ఆవిడ అర్చన చేయలేదు. అయ్యో అర్చన చేసినట్లేదు అనుకున్నాను, అర్చన చేయలేదు. అయ్యా నేను ఈ వేళ కాదు అర్చన చేసేది, ఏకాదశి నాడు చేస్తున్నాము, అయిపోయింది. నాకు వచ్చిన సమాచారం సరేగా. ఏకాదశి నాడు అర్చన అయిందో లేదు నేను చూడలేదు. పున్నమి నాడు అర్చన చేశారా లేదా? చేసినట్టు కనిపించలేదు. కనిపిస్తుందా? కనిపించినప్పుడు కనిపించడం వస్తుంది. ఎవరో ఆవిడ బూరెలు నైవేద్యం పెట్టారనుకోండి, ఎవరింట్లోనో నాకు తెలియదు. గురు పూర్ణిమ బూరెలు నైవేద్యం పెడతారనో తెలియదు, పెట్టినట్టున్నారు ఎవరో. అనేక సార్లు జరిగింది. నా భార్య ద్రవ్యాన్ని కొద్దిగా తట్టుకోలేదు, కొద్దిగా ఇబ్బంది పడుతుంది. నేను చాలా వీరుడని ఏం చెప్పట్లేదు, కానీ ఆవిడకంటే తట్టుకుంటాను. ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి కొన్ని పర్వతనాల్లో చాలా ఇబ్బంది పడేది. రాజమాతంగా అనేది నైవేద్యం ఎక్కువైందిరా, దానికి ఎక్కడో తీసుకెళ్ళేది ఆవిడ. ఒక చోటకి ఎక్కడ శావర్లు ఉండేటువంటి చోటుకి తీసుకెళ్ళింది. కొండవాళ్ళు ఎవరో ఏం చేశారో పూజ నాకు తెలియదు. ఈవిడ ఇంటికి రావడం అంటే భౌతికంగా ఇక్కడే ఉంది. చాలా ఇబ్బంది పడింది. ఇంటికి వచ్చి విపరీతమైన మత్తు, ఏం తెలియట్లేదు అయ్యా స్వామి అని. అమ్మాయి ఏమైంది అని అడిగితే మాతంగా కనిపించింది. ఆవిడంది, ఎక్కడో తీసుకెళ్ళాను రా, శాబర్లు ఉండేటువంటి ప్రదేశం ఏదో పూజ, కాస్త నైవేద్యం ఎక్కువైంది, నవ్వింది. అలా 2-3 సార్లు అంది ఆవిడ. దీనికి ఇబ్బంది అవుతుంది రోయ్ అని. ఎగ్జాక్ట్ ఇవే వర్డ్స్ కాదు, ఇబ్బంది అవుతుంది దానికి. పర్లేదులే, కాస్త తగ్గిపోతుంది. ఏం చేస్తుందమ్మా? మా జీవాంశం ఒక దాన్ని తనతో పాటు పట్టుకెళ్ళి నైవేద్యాలు మాకు కూడా తినిపిస్తోంది అనుకోవాలి. నచ్చినా నచ్చకపోయినా, ఎవరి కోపాలు వచ్చినా అంటాను. సాయి గురించి చెప్పాను మీకు ఒకసారి. బొబ్బట్లాడు ఏదో తింటున్నాడు ఆయన, పేపర్లో చుట్టి. ఏంటి సాయి ఇది అని, ధర కూర్చో అని పెట్టాడు. బాగుందయ్యా, మహారాష్ట్రలో చేస్తారా ఇది అన్నాడు. నేను ఒకటి నైవేద్యం పెడుతుంటే అమ్మ ఇంకోటి తింటూ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ద్రవంలో ఉంది, అదో మొక్కల్లో ఏమో ఉన్నాయి తేలుతాను, పులుసులో మొక్కల్లాగా. నేనేదో నైవేద్యం పెడుతున్నాను, ఆవిడ అది తింటుంది. అది నేనేం పెడుతున్నాను, నువ్వేం తింటున్నావే అన్నాను. నవ్వి, గుజరాత్లో ఏదో వంటకం రా ఇది చెప్పింది ఆవిడ అని. బాగుంటుంది, తింటావా అంది. బాగానే ఉందమ్మా,
నేను ఏ నైవేద్యం పెట్టినానో ఆ లెక్క వేరే, ఆవిడేం తింటుందో అది చూపించింది. అడిగాను, బాగుంటుంది అలా ఉంది, ఏదో పులుసుల ముక్కల్లా ఉంది, అంత ఆనందంగా తినేస్తున్నావు అన్నాను. బాగుంటుందిరా, బాగా చేస్తారు వాళ్ళు అంది. ఓహో, సో అమ్మవారు అలా అంటుందా? మనం చేసే వంటలు కొంచెం కామెంట్ చేస్తుందా? చక్కగా చేస్తుంది, చక్కగా చేస్తుంది. ఎంత చేయదు? బోర్డుసార్లు చెప్పింది, కాస్త ఉప్పు తక్కువైంది కానీ బాగానే ఉందిరా, కొద్దిగా వేసుకుంటే వేసుకో కానీ అదర్వైజ్ బాగానే ఉంది. ఎస్ చెప్పింది. అందువల్ల జరుగుతాయి, కనిపిస్తాయి. అన్నప్పుడు కనిపిస్తాయా? అంత సన్నివేశం నాకు లేదు. ఆవిడ ఎప్పుడైనా నేను కనెక్ట్ అయ్యేటువంటి స్థితిలో ఉంటే, లేదా ఆవిడ కనెక్ట్ అవ్వాలి, నేను పెద్దాడు ఒకసారి ఇక్కడికి వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఎప్పుడైనా తీసుకొడుతుంది. నన్నేనా మా ఆవిడనేనా? కాబట్టి కాస్త దగ్గరగా ఉండి మాట్లాడేవాళ్ళు, ఈ విషయాల గురించి స్పందించేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అనుకోవడం ఒకసారి జరుగుతుంది. ఒక ఆవిడ భర్తతోనే కాబోలు, ఇంకెవరన్నా దగ్గర బంధువు ఎవరినాను కారులో పెట్టుంది ఆవిడ, కడియం దగ్గర ఎక్కడో, కడియం అనుకుంటున్నాను నేను. విశాలమైన రోడ్డు ఉంది, అవతల తోటలు ఉన్నాయి ఎడం పక్క. రాత్రి కొంత ఏదో ఇబ్బంది కలగబోయిందో ఏదో అయింది, మొత్తానికి ఇబ్బంది లేకుండా వీళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఎందుకు చూపించామని అడిగాను. వాళ్ళని అడిగాను, సంభవం ఆవిడ రెస్పాండ్ చేయలేదు. కారణాలు మనకు తెలియదు. నేను ఇలా ఎక్కడైనా వెళ్ళావా, ఈవేళ రేపడినట్లు అని వెళ్ళావా? ఆ సాధకుడు సమాధానం చెప్పలేదు. ఫర్ వ్యాలిడ్ రీజన్స్ మేబీ. అమ్మని అడిగాను, అమ్మ ఎందుకు చూపించావు అని. అక్కడ ఇబ్బంది ఉంది నాన్న. అప్పుడు ఆ ఇబ్బంది నుంచి ఆ వ్యక్తికి రక్షణ కోసం అక్కడ ఉన్న చెట్లు, రోడ్డు, అక్కడ ఉన్న ఆ ప్రాంతం, ఆ కారు ఏ స్పాట్లో ఇబ్బంది పడాలో ఆ స్పాట్లో మొత్తం ప్రకృతి, అంతా నువ్వై అక్కడ రక్షణ కల్పించబడింది. అలా ఉంటుందా అమ్మా? ఉందలా, ఆ వేళ ఉంది. అంటే నేను హఠాత్తుగా నేనే విరాట్ రూపము ధరించి, నేనే ప్రకృతినే, నేనే మరోటై నా భక్తులను కాపాడుతున్నాను, అంత సన్నివేశం లేదండి. అవతల వాళ్ళు అమ్మవారి భక్తులు. అమ్మ అక్కడ భౌతికతకి దగ్గరలో ఉన్నాను కనుక నా యొక్క ఒక ఆవిడే నాకు ఇచ్చిన ఒక శక్తినో, అంశనో, విభూతినో ఆవిడ వాడి తన భక్తురాలు లేదా భక్తుడి యొక్క రక్షణ చేసి. అలా ఎందుకు? చెట్టు, పుట్ట, కారు అన్నీ నువ్వే ఎందుకు అవ్వాలి? నాలో అప్పటి నా స్థితి ఏదైతే ఉందో ఆ నాలో వేరే శక్తి ఏది కూడా ఇబ్బంది పెట్టగలిగేలా ఉండదు. నేను చెప్పగలుగుతున్నానా మీకు? ఎక్కడైతే చెట్టు, పుట్ట, రోడ్డు, చీకటి, ఆకాశం అన్నీ తన కొడుకే ఆ రూపంలో అక్కడ స్థితమై ఉండేట్టుగా చూసినటువంటి జగన్మాత ఆ వ్యక్తిని ఎలా రక్షించింది అంటే, మనం ఒక షెల్లో మనం ఉన్నాం అనుకోండి, ఆ షెల్ లోపల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. షెల్ బయట ఉంటే ఏమైనా ఉండొచ్చు కాక. మరి అక్కడెల్లా ఒక కదులుతున్న కారుకి షెల్ ఎలా పెడతాం? ఏ ప్రకృతిలో
ఏ భౌతిక ప్రకృతిలో ఆ కారు ఉందో ఆ ప్రమాదం జరిగేటువంటి క్షణం దాటిపోయే వరకు ఉన్న ప్రకృతి అంతా ఆవిడ కొడుకు ఆవిడ మార్చుకుంది. కొడుకు ఎందుకు ఆవిడ ఉండొచ్చుగా, అక్కర్లేదు వాడు అబ్బాయి అన్నాడు దగ్గరలో, అంతే కదా. మనం కాకినాడలో ఉంటాం, మన కొడుకు హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఎవరికో మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికో మీద కావాలి హెల్ప్, మా అబ్బాయి అన్నాడండి వాడు ఫోన్ చేస్తున్నాడు వచ్చి తీసుకెళ్తాడులేండి. ఒరే నాన్న ఫలానా వాళ్ళు ఉన్నారు కదా ఆ మామయ్య గారు వాళ్ళని ఫలానా చోటుకి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ తీసుకొచ్చేవారు, ఆదివారం కదా నీకు సెలవే కదా వెళ్ళమ్మా అంటారు. అలాగే నాన్న అంటాడు కారు తీసుకెళ్తాడు, వాళ్ళ నాన్న స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు, తీసుకెళ్తాడు వాళ్ళ ఇంటికి ఎక్కడికో తీసుకొస్తాడు. డ్రైవర్ పనే వాళ్ళ నాన్న ఫ్రెండు, నన్ను తీసుకెళ్ళు. ఇలాగా జరిగింది. మళ్ళీ చెప్తాను, నేను ఎవరికైనా ఇబ్బంది ఏమైనా ఉంటే నేను అక్కడ రైలు పట్ట భోగి కంపార్ట్మెంట్ ఇవన్నీ అయిపోయి వారిని కాపాడుతాను. నేను ఎలాంటి వాగ్దానాలు ఏం చేయట్లేదు. మీకల్లా ఏం చెప్తానంటే జగన్మాత ఏం చేయగలదు అని, ఏమేం చేయగలదు. మళ్ళీ సాయి కథ చెప్తాను. ఆయన ఎవరు ఒక మామలద్దారు ఎవడో ఉంటాడు, ఆ పేరు గుర్తు రావట్లేదు. అతనింటికి విభూతి రావాలి, గుర్రబండి నడిపేవాడు, గుర్రం సర్వము ఆయనే అవుతాడు. వస్తాడు, ఇస్తాడు విభూతి, మాయవుతాడు. కాబట్టి అక్కడ పని జరగడానికి ఏ ఏ ఉపకరణాలు అవ్వాలో ఆయా ఉపకరణాలు దైవం తన యొక్క అంశ ద్వారాను తన భక్తుల ద్వారాను జరిపించుకుంటుంది. ఈ మొత్తం అన్ని కథలు చెప్పాను కదా, ఈ కథలన్నిటికీ అంతఃసూత్రంగా ఉన్న విషయం ఏమిటంటే, నేను ఎవరినన్నా మీరు అర్థం చేస్తుంటారో లేదో అనుకుంటే, నేను ఊళ్ళో వాళ్ళందరూ అర్థం చేశారో లేదో అనే సంజ్ఞ కాదు. నీకు తెలియకపోతే శ్రీవిద్య అర్చన చేయరు, అసలు ప్రసంగమే లేదు. నాకు తెలిసిన వాళ్ళు శ్రీవిద్యలో ఉన్నవాళ్ళు చేసుంటారా లేదా, శ్రీవిద్యలో కంటే కూడా దీక్ష ఉన్నవాళ్ళు, నా బాబా నచ్చిన వరకు ఉన్నవాళ్ళు. మరి ఆ ప్రశ్న వేయబట్టే కదా ఉమాదేవి కూడా మెసేజ్ పెట్టింది, అన్నా నేను దీక్షితురాలనే అని పెట్టింది. అంతకుముందు తెలియదు నాకు. అలాగే శ్రీదేవి అంది, బాబు నేను కూడా కౌళాచారపరురాలనే. దాన్ని నాకు తెలిసే ఉండవలసింది. ఎప్పుడైతే ఆవిడ దేవీపురం ఆ సంప్రదాయాన్ని చెప్పిందో అప్పుడే నేను కులాచారం తెలుసుకొని ఉండాల్సిందే. దేవీపురం వాళ్ళు కూడా చాలామంది కులాచారాన్ని పైకి చెప్పడానికి అంత ఒప్పుకోరు. మేము మహాప్రధానం ఏంటి, కౌళిని కులయోగిని అని అమ్మ గురించి చెప్తాం. సవ్య మార్గస్థ ఎవడో ఏదో అనుకుంటే మనకే. అమ్మకి అభ్యంతరం లేనప్పుడు అమ్మ పూజ అమ్మలు ఎందుకు చేయకూడదు? శక్తులకు పూజ చేస్తాం కదా, అటువంటి శక్తి పూజకు అర్హురాలు, పూజ విధి చేయడానికి కుదరదా? ఏమో మరి, ఎవరి సంప్రదాయం వారిది. మన సంప్రదాయం మనం చూసుకోవాలి. వేరే వారి సంప్రదాయం గురించి ప్రతికూల వ్యాఖ్యలు అక్కర్లేదు. ముఖ్యంగా అమ్మ ఉపాసన చేసేవాళ్ళు అమ్మల గురించి ప్రతికూల వ్యాఖ్యలు క్షేమం కాదు. వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి తగిలిందో కూడా తెలియదు మనకి. వెర్రి మాటలేదో మాట్లాడేస్తాం అనుకోండి, తగులుతుంది బొప్పి. ఎక్కడి నుంచి ఏం చేశాను చూడండి. మనం చాలాసార్లు మనం ఏమని ఏడుస్తాం, ఎప్పుడు తెలిసి ఎవ్వరికీ నేను కానీ నా భర్త కానీ లేదా నా భార్య కానీ నా పిల్లలు కానీ ఎవ్వరికీ అపకారం చేయలేదు, దేవుడు మాకు పనేం లేదే, దేవుడికి పనేం లేదా? మనం ఎవ్వరికీ అపకారం చెబితే మనకు అపకారం చేస్తాడు దేవుడు. తెలిసి
చెయ్యలేదు, బాగుంది, తెలియదు మనకి, అంతే, అంతవరకు అనుకోవాలి. కాబట్టి చెయ్యకుండా మా అమ్మ అంటూ ఉండేది, చెయ్యకుండా రాదు, అనుభవిస్తే కానీ పోదు. చాలా సూక్ష్మంగా సరళంగా చెప్పింది మహాతల్లి కర్మ గురించి. సరే, ఈ ఏళ్ళ మన ప్రశ్నలోకి వద్దాం. వెంకటేష్ ప్రసాద్ గారు అడిగినట్టున్నారు, ఏమంటారు ఈయన? సమాధి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారంటే, నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి. గూగుల్ చేస్తే వస్తుంది. పుస్తకాలు కూడా వెతకక్కర్లేదు. ఇంకేమైనా చెప్తావా అని నిన్న విజయ్ కుమార్ గారు అడిగారే, భగవద్గీత వ్యాఖ్యానం ఉంది, దీన్ని నువ్వేమైనా చెప్తావా? ఆయన ఎవడో అన్నారు, ఎవరు, మా గెట్టడి బాలాజీ కాదు, ఎవరో యాస్పిరెంటా, ఈ పేర్లు విచిత్రమైన పేర్లు పెట్టుకుంటే నాకు అర్థం అవ్వదు, పేర్లు గుర్తుండవు. సరే, ఆయన అంటాడు, యూ సౌండ్ లైక్ ఏ మ్యావరిక్ అని. మ్యావరిక్ అయ్యా, పాసిబిలీ. ఎందుకంటే మీరు అమ్మతో ఒకలాంటి ప్రత్యక్షత వచ్చిన తర్వాత యు కుడ్ బికమ్ నథింగ్ బట్ ఎ మ్యావరిక్. ఎందుకంటే ఆ మూల చైతన్యంలో ఏ నియమాలు ఉండవు, అండ్ ధర్మయోర్జిత, హేయోపాదేయోర్జిత. దిక్కొని చోటు చెప్పుకోండి. హేయము ఉపాధేయము లేదు. ఏది వదలదగిందో, ఏది పట్టుకోదగిందో లేదు దానికి. మీరు చెప్పుకునే ధర్మాలు అధర్మాలు దానికి అక్కర్లేదు. ఆవిడ మీకు ఏది ధర్మం అనుకుంటుందో ఆ ధర్మం మీకు ఆసరిగా సూచింపబడి ఉంటుంది. మీరు అర్థం చేసుకుని ఆచరించగలిగేటువంటి అదృష్టవంతులైతే మీ ధర్మం ఏదో మీకు చెప్పబడుతుంది. మిగతా బొంగులో ధర్మాలు అధర్మాలు ఆవిడకేం పని లేదు. మీ వరకు అదే ధర్మం ఆవిడే చెప్పుంటుంది. ఆవిడైనా మళ్ళీ తమ్ముడైనా అంతే, కృష్ణుడు అంతేగా. అంత భగవద్గీత చెప్పేసి చివరిలో సర్వధర్మాన్ పరిత్యాగ మామేక శరణం వ్రజ, అన్ని పాపాల నుంచి నేను నిన్ను విముక్తులు చేస్తాను, ఏడొకరా నాన్న, అంతేనా. హంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. కాబట్టి ఫర్ ఏ shall I say, someone who has not been in connect with the mother, అంటే తప్పంటలేదంటే మిమ్మల్ని నేను చిన్న చేయట్లేదు, మీకు అటువంటి పరిచయం లేదు అమ్మతో, అందుకని ఐ మై సౌండ్ లైక్ ఎన్ మ్యావరిక్ అండ్ నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ఒఫెన్స్ టు ఇట్. ఇన్ఫ్యాక్ట్ దట్స్ ఓకే. మళ్ళీ మా రాజుగారు అడుగుతారు, ఏదో మధ్యలో ఆంగ్లంలో మాట్లాడేశారు మీరని. లేదని ఆయన ఏమన్నారంటే, ఈ సంప్రదాయాలు ఇవేవి తోసిరాజని ఏదో కొత్త మార్గం మన వాళ్ళలో అంటారు, తృతీయ పంథగాడరా అంటారు. తృతీయ పంథ మురారి అని ఏదో మా నాన్న చెప్తూ ఉండేవాడు. 2 మార్గాలు ఉన్నాయట, ఏదైనా అంతే కదా, 2 ఉంటాయి మార్గాలు, అటా ఇటా అని. ఈ మురారి అన్నవాడి తృతీయ పంథ. మరి కృష్ణుడి గురించి చెప్పారు, ఏమైనా కథలో హీరో గురించి చెప్పారు, అది అంచేత తృతీయ పంథ. మా నాన్న అన్నట్టు, ఎక్కడో తృతీయ పంథ గడువురా నాన్న, వాడు చెప్పింది కాకుండా వీడు చెప్పింది కాకుండా ఇంకోటి చెప్తాడరా అనేవాడు. నాకు అలా నచ్చిందయ్యా అనేవాడు. సర్లే. సో ఈ తృతీయ పంథ అనేది చిన్నప్పటి నుంచి ఉందేమో. ఇదిగో మా బంగారు తల్లి సంఘంతో
ఇది ఈ మార్గంలో కూడా కనిపిస్తోంది ఏమిటో. సరే, నిర్వికల్ప సమాధి నేను చూసే విధానం సుమండి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఇంకెవరన్నా ఎవరెవరు వింటున్నారో మిత్రులు అందరికీ నేను చెప్పేది ఎప్పట్లాగే క్యావియేట్, ఇది నాది, నాకు అర్థమైన విధానం ఇది. నేనేమి ఏమంటారు దాన్ని, ఇది ఇలాగే అని ఏమంటలేదు. మీరు నన్ను అడిగారు, నాకు ఇది తోచిందండి, నేను చెప్తున్నాను. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి ఫర్ ది ఇంగ్లీష్లో అంటారు కదా, ఫర్ ది అన్ఇనిషియేటెడ్, ఎవరైతే ఇంతకుముందు ఈ పదాలతో పరిచయం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏమిటంటే నిర్వికల్పం అంటే వేరే ఆల్టర్నేటివ్ లేకుండా, ఇంకొక వికల్పం లేకుండా ఒకటే వస్తువు, అది మీరైపోవడం, దాంతో కనెక్ట్ అయిపోవడం, మీరైపోవడం. అది బ్రహ్మస్థితిలో ఇంకొక దృష్టి, ఇంకొక స్థితి ఇంకేమీ లేవు, ఒక్క బ్రహ్మస్థితి. దాని పరమైన ఇంకో స్థితి లేనటువంటి ఏదైతే స్థితి ఉంటుందో ఆ స్థితిలో ఉండడం. ఇది ఎలా సాధ్యం? సాధించిన వాడు దీన్ని సమాధి స్థితిలో సాధిస్తారు. మామూలుగా ఇదికోసారి మీకు చెప్పాను, సమాధి బుద్ధి ఎలా ఉండాలో అలాగా, ఎక్విలిబ్రియం, ఒక సమతౌల్యం ఎలా ఉండాలో అలా ఉండాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడు నిర్వికల్ప స్థితి, నిర్వికల్ప సమాధి అనడమో, లేకపోతే ఆ సమాధిలో నిర్వికల్ప స్థితి సాధించేయడం ఉన్నది. అయితే అప్పుడు అతనికి బాహ్య ప్రపంచము లేదు, ఆ సంసారంలో లేడు. నిర్వికల్ప సమాధిగతుడైనటువంటి సాధకుడు సంసారంలో లేడు. తినడం, కూర్చోవడం, పడుకోవడం, ఎదగడం, క్షయించడం, ఇలాంటివి ఏమీ లేకుండా ఒక చోట ఉన్నాడు ఆయన. ఆ సమాధి స్థితిలో ఉన్నాడు. బాహ్య ప్రపంచంతో ఆయనకి ఏం సంబంధం లేదు. ఇది ఒకటి. ఇంకో వస్తువు లేదని చెప్పాను కదా, నిర్వికల్పం, నో ఆల్టర్నేటివ్, ఒకటే విషయం. రెండోది సవికల్పం. అక్కడేమిటి, మీరు బ్రహ్మస్థితితో అనుసంధానమై ఉంటారు, మెలకువలో ఉంటారు, మీకు నేను అనేటువంటి అహంకారం యొక్క స్ఫురణ ఉంటుంది. సవికల్పం, దట్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్. ఏమిటది? ఆ బ్రహ్మస్థితి కాకుండా సుబ్బారావు స్థితి. ఎవరైతే ఆ బ్రహ్మస్థితిని ధరించి ఉన్నాడో ఆయన స్థితి. ఎవరు? మా సత్యవాడి కావాలంది. మీ పేరు సుబ్రహ్మణ్యం, అస్తవాడి సుబ్రహ్మణ్యం సుబ్బారావు రాజు. తెలుగునాట ఈ పేరు చాలా ఎక్కువగా ఉండేదమ్మా ఒకప్పుడు. అని చేత సులువుగా మనకు కనెక్ట్ అయిపోయారు సుబ్బారావు సుబ్రహ్మణ్యం. అందుకంటాను నేను సుబ్బారావుని సుబ్రహ్మణ్యాన్ని కాదు. సరేనా? సరే, చెప్పొచ్చు ఇదంటే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఒక పేరు కావాలి కాబట్టి సుబ్బారావు అన్నాను. ఆ సుబ్బారావు సమాధిస్థితుడే, సంసారంలో కూడా ఉన్నాడు. పరమాత్మతో అనుసంధానమై ఉన్నాడు, ఏకత్వానుభూతిని పొందుతూనే ఉన్నాడు. కానీ ఒక సమాంతర ప్రవాహంగా ఒక స్థితి ఉన్నది అతనిలో. నేను అనేటువంటి అహంకార స్ఫురణ ఉన్నది. అహంకారం ఎప్పుడూ క్యాబినెట్ చెప్తానే విసుక్కోకండి. అహంకారం అంటే నేను. ఎవరైతే మనం నేను అనుకుంటామో ఆ నేను. యత్నపూడి నవల్లో అహంకారం కాదు, అది ఒళ్ళు పొగరు. హీరోయిన్ కానీ హీరో కానీ ఉంటుంది, బాగుంటాయి. నా వల్ల వేరే కదా, అందులోకి ఇప్పుడు కాదు, వేరే పుణ్య. అందువల్ల ఇతగాడికి ఈవిడికి ఎవరైతే సాధకులు వాళ్ళు నేను స్ఫురణ ఉంటుంది. అంటే
వాళ్ళు సంసారంలో ఉండి ఏవే కర్మలు చేయాలో చేస్తారు సుమా. ఎందుకురా అలా చేయడం? హాయిగా నిర్వికల్పంలో ఉండొచ్చు కదా. ఇక్కడ ఉంది మెలిక. ఎరుగున్న వాళ్ళు ఏమంటారంటే, ఒరే నిర్వికల్పంలో ఉంటే నువ్వు సాధన చేసుకుంటావు, ఆ ఆనందం ఏదో నీదే. సవికల్ప స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మకు ఉపయోగపడతావు. దుర్మార్గమైన వ్యాఖ్య, కానీ కరెక్టే. గుర్తుపెట్టుకోండి, నేను అనే స్ఫురణ లేకపోతే మీరే పని చేయరు. కూర్చుంటారు అంతే పద్మాసనం వేసుకుని. ఆ శరీరం ఎంతకాలం ఉండాలో అంతకాలం దాన్ని బ్రహ్మాండ స్థితిలో ఉంచుతారు. దైవానికి ఉపయోగపడరు ఏంటి? ఊరికే బ్రహ్మాండం ఏం గురవుతారయ్యా? కిందకు వచ్చారుగా, బ్రహ్మస్థితి పొందారు. చెయ్యండి ఆయనకి సాయం, ఆ పరమాత్మ సాయం చేయండి. అంతటి స్థితి చెడు. ఎప్పుడు అంటాను నేను, చిత్తశుద్ధి సాధించడం వరకు మీది. అందులో ఆ భాండం, ఆ పాత్ర శుద్ధి అయిన తర్వాత అందులో బ్రహ్మత్వం అనేటువంటి అమృతాన్ని పోయడం అనేటువంటిది కేవలము పరమాత్మ యొక్క అనుగ్రహం కదా. మీ ప్రయత్నం అయిపోయింది, పరమాత్మ యొక్క కృప అయిపోయింది, అమృతాన్ని నింపారు. తాగుతూ కూర్చోకండి. ఒక స్థితి ఉంది మీకు. ఇప్పుడు మీరు సాధించాల్సింది ఏం లేదు. ఏం చేయొచ్చు? దైవానికి 190 పనులు ఉన్నాయి ఇక్కడ. అన్ని కిందకి రాలేడు. మీరున్నారు ఇక్కడ, దాదాపు దైవీ స్థితి సాధించిన వాళ్ళు. చెయ్యండి ఆవిడ పని, ఆయన పని. కానీ చెప్పానుగా, క్యావిటీ ఏమిటి? ఆ నేను అనే స్ఫురణ లేకపోతే మీరు ఏ పని చేయరు, నిష్క్రియులై ఉంటారు. చేయడానికి ఏం లేదు, చెయ్యడానికి ఏమీ లేదు. స్వామి భగవద్గీతలో అంటాడు కదా, నేను చెయ్యవలసింది, చెయ్యదగింది ఎటువంటి కర్మ లేదు, కానీ కర్మ చేస్తాను. చెయ్యదగింది, చెయ్యవలసింది కర్మ లేనప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఆయన? మిగతా వాళ్ళకి ఆదర్శం. అంటే మిగతా వాళ్ళు ఉన్నారు, ఆయన ఉన్నాడు. ఉన్నారా? రెండు ఉన్నాయా? రెండు లేకపోతే ఎవరికి ఆదర్శం? ఆదర్శం అంటే ఒక అర్థం అని కూడా ఉంటుంది. అద్దంలో ప్రతిబింబం ఎప్పుడు వస్తుంది? దాన్ని ఎదుర్కొంటే ఏమైనా ఉంటేనే వచ్చేది, లేకపోతే ఏం లేదు. అద్దం స్వయంగా అద్దం ఏముంటుంది? ఖాళీ, ఏముండదు అక్కడ. దాని ముందు ఎవరైనా ఉంటే ప్రతిబింబం. అందువల్ల ఆదర్శంలోకి వెళ్ళాలండి. అక్కడికి దైవం యొక్క పని చేయడానికి కూడా కృష్ణ పరమాత్మ దైవం యొక్క పని చేస్తున్నాడుగా. ఒరే, కృష్ణ పరమాత్మ దైవం యొక్క పని చేయడరా, వాడే దేవుడు కాదండి అయ్యా. కృష్ణ పరమాత్మ దేవుడే. ఎప్పుడు అనే పదం దేవుడి యొక్క భౌతిక రూపము. కోపం తెచ్చుకోకండి. కృష్ణ పరమాత్మ దేవుడి యొక్క భౌతిక రూపం. నేను అండం కాదు. ఆ మహాత్ముడు ఆయన మహర్షి ఎవరైతే ఉన్నారో, అమ్మ దగ్గర ఉంటారు. ఇప్పుడు సప్తర్షుల్లో మహర్షి అనే పదం వాడిను. అమ్మ దగ్గర ఉండి నన్ను గైడ్ చేసే మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన అన్నారు, నాన్న గుర్తుపెట్టుకో, దేవుడు అయ్యేది, సాక్షాత్తు జగన్మాత అయ్యేది భూమి మీద వ్యక్తిత్వంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిత్వమే కథం కహాని, ఇంకేం లేదు. ఆ వ్యక్తిత్వంలో దైవీ లక్షణాలు ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, దానికే ఉంటాయి. మొత్తము 100% దైవీ లక్షణాలు ఏ వ్యక్తిత్వంలోనూ ఉండవు నాన్న. ఒక్క కృష్ణుడు మాత్రమే అందరికంటే ఎక్కువ తెచ్చుకున్నాడు దైవీ లక్షణాలు. ఇంతవరకు వచ్చిన వాళ్ళలో నేను ఏది అవతారాలు లెక్కటట్లేదయ్యా. వ్యాసుల వారు 21 ఉన్నారో 91 ఉన్నారో నాకు తెలియదు. ఇంతవరకు వందల వేల అవతారాలు పరమాత్మ ఎత్తాడు. మీ పురాణంలో లేకపోతే అది మీ ఇష్టం.
అన్నీ స్క్రిప్టెడ్గా ఉండవు. మళ్ళీ నా ఫేవరెట్ స్టోరీకి వెళ్తాను. శాఖా చంకరమణం చేయట్లేదు వెంకటేశ్వర ప్రసాద్ గారు, మళ్ళీ మీ నిర్వికల్ప సవికల్ప సమాధికి వస్తా. ఇక్కడికి ఇది ఎప్పుడన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నీకు ఏమన్నా చెప్పాలి కదా. వృషధన్నుడు అనే ఋషి ఉన్నాడు. ఎక్కడ స్క్రిప్టెడ్లో ఉందా? నేను ఒకసారి ఎవరి దగ్గర బంధువులు ఎవరి దగ్గర నెంబర్ తీసుకుని ఒక పెద్ద ఆయన ఒక ప్రవచన, అంటే వయస్సులో పెద్ద ఆయన కాదు, మహాపండితుడు, మంచి ఉపాసకుడు, అమ్మవారు ఉపాసకుడు, ఎప్పుడు ఎక్కువ అమ్మవారి గురించి చెప్తాడు ఆయన. కాకపోతే బాగా శాస్త్ర సమ్మత విషయాలు చెప్తాడు, నాకులాగా ఏవో చెప్పాడు. ఆయనకు ఒకసారి మెసేజ్ పెట్టాను, అయ్యా ఇలాగ వృషధనుడు అనేటువంటి మహర్షి మీరు ఎప్పుడైనా వేరే ఉన్నారా? ఆయన చెప్పాడు, ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది కానీ పురాణాల్లో ఎక్కడ స్ఫురణకి రావట్లేదండి అన్నాడు ఆయన. సరే, నేను తర్వాత తాతగారిని అడిగాను. అంటే ఇక్కడ లోకల్గా తెలిసి సరిపోతుంది కదా, తెలియలేదు. తాతగారు వృషధనుడు ఎవరు? ఆయన అంతర్లోకాల్లో ఒకానొక యాస్ట్రల్ వరల్డ్లో ఒకానొక ప్రపంచంలో ఆయన ఉంటాడు. ఆయన ఏమిటి, అనేకమైనటువంటి నైపుణ్యాల్లో భాగంగా ఒకానొక నిపుణత అయితే ఏమిటి అంటే ఎదుటివాడి శక్తిని తీసేసుకోవడం. అదేంటి, మనం ఎప్పుడో రామాయణంలో వాలిది చదివాం కదా, అలాగా వాలితో యుద్ధం చేసే వాళ్ళకి ఎదుర్కొన్న శక్తి. నేను ఒకసారి ఆయన్ని కలవడం తటస్థించింది, ఆ వృషధనుడిని, బొంగులండి కలవడం తటస్థించిన ఇలా తీసుకెళ్ళారు. ఎందుకు లెటర్స్ కాలేజ్ స్పేడ్ నన్ను తీసుకెళ్ళారు కదా పని మీద. ఆయన ఆశ్రమం, ఈయన ఎవరు, వృషధనుడు. నమస్కారం పెట్టారు. ఆయన కూడా, నానా నీకు ఫలనా అది ఏదో ఎక్కడో ఇవ్వాలి అది. నేను దాన్ని ఎక్కడ వాడతాను స్వామి నేను అన్నాను. ఎక్కడ వాడతావు అనేది ఆయన చెప్పినట్టు నాకు కిందకి భౌతిక స్ఫురణలోకి దిగలేదు. అయితే ఆయన చెప్పింది ఏమిటంటే, అనేక చైతన్య భూమికల్లో ప్రతికూల, అంటే దైవానికి ప్రతికూలమైనటువంటి శక్తులతో తారసపడేటప్పుడు ఈ విద్యను ఉపయోగించవలసిన అవసరం వస్తుంది ఆయన అన్నారు. నువ్వు ఎక్కడో ఉపయోగించేవిటో అని అడిగారు అనుకోండి, నాకు ఇక్కడ పెద్దదానికి మాట్లాడక్కర్లేదు. సో నేను అన్నాను, వాలికి ఉంది కదా మహర్షి అది అన్నాను. మీరు ఎరుగున్న కథలో వాలికి ఉంది అన్నారు ఆయన. అంటే ఇక్కడ స్క్రిప్టెడ్ కానీ ఉంటాయి సుమా అని చెప్పడం కోసం అన్నాను. నా డిట్రాక్టర్స్ నమ్మక ఏదైనా ఒక ప్రతికూల వ్యాఖ్య చేస్తే అది మీ చిత్తం, నా ప్రాప్తం ఏం కాదు. తర్వాత అలా అంటాం కదా మనం, నీ చిత్తం నా ప్రాప్తాన్ని కాదు. నేను అటువంటి ప్రతికూల వ్యాఖ్యల్ని నేను తీసుకోవడం లేదు, మీ దగ్గరే ఉంటుంది. ఎందుకురా అంటారేమో, మళ్ళీ బుద్ధుడిగా చెప్తాను మీకు. ఒకానొకప్పుడు బుద్ధుడు అంటారు, మరి బౌద్ధ భిక్ష ఎవరైనా వెళ్ళడమో తెలియదు, కథలో మనకి బాగా దిగడం కోసం బుద్ధుడు చెప్తారు. ఒకానొక చోటుకి వెళ్ళి ఆయన బుద్ధుడు భిక్ష అడిగాడు. బుద్ధుడు బాగా వెల్ బిల్ట్, బాగుండేవాట, మంచి ఆరోగ్యంగా ఉండేవాట ఆయన. ఈయన యజమాని బండబూతులు తిట్టాడు, శుభ్రంగా ఉన్నావు, కండలు ఉన్నాయి, అంత ఆరోగ్యంగా ఉన్నావు, చస్తావా పనిచేస్తే, అడుగు తింటావు ఎందుకు అన్నాడు. ఎంత తిడుతున్నాడు. అంతా అయిపోయింది, ఆపాడు. వర్షం అయింది కదా, నేను వెళ్తున్నా అన్నాడు. అంటే ఆ యజమాని అన్నాడు, నీ సిగ్గు లేదా, నీకే బాధ లేదురా, ఇంత తిట్టాను నిన్ను అన్నట్ట. ఏదన్నట్ట, నిజమే మీరు తిట్టారు, ఆ తిట్టింది తీసుకుంటే నాకు బాధ. నేను మిమ్మల్ని భిక్ష అడిగాను, మీరు నన్ను ఏం చేశారు, భిక్షగా తిట్లు ఇచ్చారు, నాకు అవి అక్కర్లేదు. ఇప్పుడు నేను తిట్లు తినలేను, అన్నం పెడితే తింటాను, అన్నం మీరు పెట్టదలుచుకోలేదు, తిట్లు పెట్టారు, నేను తినను, అందుకని మీ భిక్షను నేను తిరస్కరిస్తున్నాను, అవి మీ దగ్గరే ఉంటుంది అన్నట్ట.
ఏమండి? అలా ఇప్పుడు నేను చెప్పిన వృషధనుడి కథ ఎవరన్నా నచ్చక నువ్వు దొంగడాషకాడివి ఏదో ఒకటి చెప్పేస్తున్నావు జనాల్ని, పురాణాల్లో లేనిది, శాస్త్రాల్లో లేనిది. అవును, కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు, శాస్త్ర సమ్మతం కానటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రయోగాలు లేదా ప్రక్రియలు. అవును అవును, ఇప్పుడు నేనే కృష్ణుడు చెప్పింది వ్యతిరేకంగా చేయట్లేదే. అదేంట్రా కృష్ణుడు చెప్పి శాస్త్రాల్లో లేని దాన్ని చేయకూడదని చెప్పాడు కృష్ణుడు, నువ్వు చేస్తున్నావు నీకు తెలుసు. మీ సారీ, మీకు తెలియని శాస్త్రంలో ఉంటుంది తండ్రి, మీకు తెలుస్తుందా? మీరు రాసుకున్న శాస్త్రమే, మీరు ఎరుగున్న శాస్త్రమే శాస్త్రమా? లేదేమిటి? ఇంకా ఏం మాట్లాడతారు? మీరు పుస్తకాలు ఏవే చదువుకున్నారు? శ్రద్ధా బుక్ డిపోలో ఉన్నవి అవేనా? కాదలా కాదు, 1,1 మంది చెప్పారు ఇప్పటికే. వేదాలని వ్యాసుడు విభజించేసరికి అనేకమైనటువంటి వేదాలు లుప్తమైపోయాయి. సో మనకు తెలిసిన వేదమే వేదమా? అనేక కథలు రాస్తారు. ఒక పురాణంలో ఒకలాగా, ఒక పురాణంలో ఒకలాగా ఉంటుంది. పరస్పర విరుద్ధంగా ఉంటాయి పాత్రలు దైవీ పాత్రలు మాట్లాడిన ప్రక్రియలు, చేసిన ప్రక్రియలు, మాట్లాడిన మాటలు, నడిపిన తంతు విచిత్రంగా ఉంటుంది. సంఘటనలు వేరు. ఇది ఎలా అని అడిగితే మహాత్ముడు చెప్పాడు, నాన్న ఒక వ్యాసుడు రాశాడా మొత్తం పురాణాలు? ఎంతమంది వ్యాసులు ఉన్నారు? ఏ కల్పం తాలూకు ఎప్పటి దాంట్లో కలిసిందో నీకు తెలుసా? ఈ కల్పంలో ఇది, అంతకుముందు కల్పంలో ఒక కల్పంలో 18 చేతులు ఉన్నాయట దుర్గమ్మకి, ఇంకో చేతిలో 8 చేతులు ఉన్నాయి, ఇంకో చేతిలో ఇంకో కల్పంలో 16 చేతులు ఉన్నాయట మహిషుడిని చెప్పినప్పుడు. ఏ కల్పందో? అలాగే రామచంద్రమూర్తి ఒక కల్పంలో అసలు ఇది వేయలేదు, ఏమంటారు దాన్ని, భారతి లేదు. శివుడు తన విల్లును వేసేట యువతలుడికి అవతలుడికి, జనం నడిచి వెళ్ళాడు మేంచి. అసలు మన కల్పనలో రామాయణం లేదు పోమంటారు కొందరు. మన కల్పనలో రామాయణం జరగలేదు త్రేతాయుగంలో. కొందరు మహాత్ములు చెప్తారన్నమాట. దానికి శాస్త్ర ప్రమాణము ఇవ్వలేము. నమ్మచ్చు, లేకపోతే తిట్టుకోవచ్చు. అందువల్ల ఈ వృషధన్వ ఇదైతే ప్రసంగం ఉందో అటువంటి మహర్షులు ఉన్నారు. అటువంటి మన దాంట్లో వాళ్ళొక్కడికే రాశారు, మనం చదువుకున్న రామాయణంలో. ఇంకెవరికి ఉన్నాయో అటువంటి కథలు మనం ఎరుగున్నటువంటి పురాణాల్లో, మనం ఎరుగున్న శాస్త్రాల్లో లేవు. అందువల్ల అన్స్క్రిప్టెడ్ అనే విషయంకి వచ్చి చెప్తున్నాను నేను. జరుగుతాయి అవి, అంతర్లోకాల్లో ఏం జరుగుతాయి అన్నీ మనకి తెలియవు. సరే, సవికల్ప సమాధి గురించి మాట్లాడదని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకోవద్దు. సవికల్ప సమాధి ఎవరు అంటే, ఇక్కడ పరమాత్మకి ఏమైనా పని చేయదలుచుకున్న వాళ్ళు సవికల్ప సమాధిలో ఉంటారు. ఆ నేను అనేటువంటి స్ఫురణ లేకపోతే మనం ఆ పని చేయలేం, ఏ పని చేయలేం, పడి ఉంటాం అంతే. అలాగే బ్రహ్మాండ అనుకోవచ్చు, బయటవాడు అయితే ఏం కనిపించదు. మీరు బ్రహ్మాండ స్థితిలో ఉంటూ ఉండరు కాక. ఇప్పుడు ఒక మహాత్ముడు ఉన్నాడు, ఓ 10 మందిని కూర్చోబెట్టి 4 మంచి మాటలు చెప్తున్నాడు. ఒక అవధూత ఉంటాడు, నిర్వికల్ప సమాధిలో ఉంటాడు. ఆయన ఎవ్వరికీ ఏమీ చెప్పలేడు. మీరు మట్టిలో వేసినా, ఆయన వాడికి అన్నం పెట్టినా, మరో అమేధ్యం పెట్టినా వాడికి ఏం తెలియదు. అమేధ్యం పెడితే ఆ పాపం మీకు, వాడికి తెలియదు. అటువంటి అవధూత అతని యొక్క ఉనికి వల్ల లోకానికి మంచి జరుగుతుంది, ముమ్మాటికి జరుగుతుంది. అటువంటి మహాత్మ ఉన్న చోట
మొత్తం వాతావరణం ఒకలా మారుతుంది. దానివల్ల ఎవరికి ఏమి మేలు జరగాలో జరుగుతుంది. బాగుంది. స్వయంగా వాళ్ళు ఉంటే ఏమీ చేయలేరు. అవధూత స్థితి దాటి బాహ్యస్ఫురణ కలిగినప్పుడు ఒక మంచి మాట చెప్తే, ఒక మంచిమైన ప్రక్రియ ఎవరి చేత చేయిస్తే ఉత్థానానికి ఉపయోగిస్తుంది. కాబట్టి సవికల్ప సమాధిలో ఉన్నటువంటి మహాత్ముడు ప్రపంచానికి ఉపయోగపడతాడు. దైవం యొక్క కార్యాలు ఇక్కడ చేస్తాడు ఆయన. అందువల్ల సవికల్ప సమాధి ఉత్తమమైనది అని కొందరు అంటారు. అహంకార స్ఫురణ ఉంటుంది కదా. ఎందుకు ఉంటుంది అహంకార స్ఫురణ? ఆ అహంకారం అతనికి కర్మకారకం కాదు. పారమాత్మికమైనటువంటి కర్తవ్యం ఏదైతే ఉన్నదో దాన్ని నిర్వర్తించడం కోసం ఆయన అహంకార స్ఫురణ పెట్టుకుంటాడు తప్పిస్తే తొక్కలో అహంకారం ఆయనకేం అక్కర్లేదు. ఇక్కడేం లేదు ఆయనకి. ఒక పని కోసం ఉంటాడు. మీకు దీని విషయంలో కూడా మళ్ళీ నానోమే చెప్తాను. ఎందుకంటే ఛానల్ నాది కదా, నేను చెప్పుకున్నా అలాగా ఒక శ్రీవిద్యోపాసకుడు అనుభవాలు అని. ఆ అనుభవాలతో నేను మీకేం చెప్పగలను, నాకేం అర్థమైందో అది చెప్పాను నేను. అంతా నువ్వే చేయించేది, చేసేది, జరుగుతున్నది సర్వము నువ్వే అనే స్ఫురణవ్వే అని అడిగితే మా మేనల్డ్ ఆవిడికి విన్నవించాడు. అమ్మ మా ఇలా అంటున్నాడే అని. పెదకవులు చెప్తాడు రావాడు. పని చేయడా? అంతా నేనే అని స్ఫురణ కలిగిన మరుక్షణం శరీరం వదిలిపెట్టి వెనక్కి వచ్చేస్తాడు వాడు. అయ్యో నన్ను బాధ పెడుతున్నారు, నేను బాధ పెడుతున్నాను అనేటువంటి అహంకారంగానే వాడికి లేకపోతే వాడు ఏ పని చేయాలో అది చేయడురా. అహంకారం నేనే పెట్టానని చెప్పు, వాడికి ఉంటుందని చెప్పు. తెలుస్తుంది కానీ తెలియనట్టు ఉంటుంది. లేకపోతే తెలియనట్టు ఉండకపోతే, ఆ మాయ లేకపోతే, నేను చేస్తున్నానని స్ఫురణ లేకపోతే వాడు ఏ సంకల్పం చేయాలో అది చేయడు. ఆ సంకల్పం చేయకపోతే అక్కడ జరగాల్సిన పనులు జరగవు. వాడు పని మీద పంపించాను పెద్దాడిని. ఆ పనికి వాడు ఏవో చేయాలి. వాడు బ్రహ్మాండంలో కూర్చుని కళ్ళు మూసి కూర్చుంటాం అనుకుంటున్నాడు. అక్కడ కుదరదల్లా. దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటే కష్టం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఏమైనా కావాల్సి వస్తేను. అని చేత అంతా నేనే స్ఫురణ వాడికి ఇవ్వను రా. అక్కడ ఉన్నంతసేపు అవసరం అనుకోప్పుడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను, నా నుంచి గోల పెట్టద్దని చెప్పు అని చెప్పింది. అయితే మధ్య మధ్యలో గోల పెడతాం. అమ్మ కదా, మన ఇష్టం కదా. నైవేద్యం పెట్టి వరకు ముట్టుకోకూడదు నాన్న అంటుంది అనుకోండి, గారెలేసి. మధ్య మధ్యలో ఒకసారి వంటింటి తలదీసి అమ్మ నైవేద్యం అయిందా అంటూ ఉండమా. మీ నాన్న వెళ్ళారా, మీ నాన్న జపం అయిందా, పారాయణ అయిందా, వచ్చాక మహానైవేద్యం పెట్టి ఇస్తారు. మూసు కూర్చో ఉంటుంది. మళ్ళీ ఒక 5 మంది తెలుస్తుంది. నాన్న ఇంకా గాది సందులో కూర్చొని ఇంకేదో చేసుకుంటూ ఉంటాడు అనుష్ఠానం. ఆయన రావాలి, నైవేద్యం పెట్టాలి. అయినా ఇంకోసారి తలుపు తీస్తా, నువ్వు విడిగా కొద్దిగా నైవేద్యం పెడతావా అమ్మ అని అడుగుతాం. ఒకసారి ఏం చేస్తుంది, నువ్వు వదలవరే నాన్న అని 4 గారెలు విడిగా చేసి మహానైవేద్యానికి పక్కన పెట్టి, గారు కాకపోతే బూర్లు ఇచ్చే సందర్భాలు ఉండవేంటమ్మా? బోర్డు సార్లున్నాయి. నేను నోరు ఇలా పెట్టుకుని వేడిగా ఉన్న బూరి ఇలా విప్పి నోట్లో పడేసుకుంటే మా నాన్న అప్పుడే గాది సంతలోంచి ఆయన అనుష్ఠానం పూర్తి చేసుకుని ఒక నవ్వు నవ్వి, ఓహో నీ నైవేద్యం అయిపోయింది నాన్నగారు అనేవాడు. చంపేస్తున్నాడు అయ్యా స్వామి నీ కొడుకు. ఆ బూర్లు కాదు, వాడు బూర్లు వండితే ఇంక వాడిని పట్టుకోలేము అని చేత విడిగా పెట్టాను, మరి ఏం చేయను అనేది. సర్లేవే అనేవాడు. మా నైవేద్యానికి కూడా పక్కకు పెట్టేసి 4 బూర్లు నైవేద్యం పెట్టి ఇచ్చిందమ్మ. అలాగా మనం ఉండుండోసారి అడుగుతూ ఉండాలి. అమ్మ అప్పుడలా అన్నావేంటి అనకుండా, అమ్మ ఇస్తావా అమ్మ స్థితి అంటూ ఉండాలి. ఎప్పుడో దాని ముద్దు వచ్చినవి అది అగ్గాల వేయడం అనుకుంటుంది. దాని పనికి అడ్డు రాకపోతే అదంటే అనుకోకండి, అమ్మే కదూ ఏమనుకోదు. సో ఆవిడ పనికి అడ్డు రాకపోతే ఆ స్థితి ఇస్తుంది కదా, అంతే. కాబట్టి ముగింపు ఏంటంటే వెంకటేశ్వర ప్రసాద్ గారు సవికల్ప సమాధిలో అహంకార స్ఫురణ అని ఉంటుంది. కొద్దిగా సమాంతర ప్రవాహంగా ఒక్క రవ్వ ఉంటుంది. ఎంత ఉండాలి? అక్కడ అమ్మ పనిలో అయ్యి పనిలో ఇక్కడ చేయడం కోసం ఎంత ఉండాలో అంత స్ఫురణ ఉంటుంది. నిర్వికల్ప సమాధిలో ఉన్నవాళ్ళు వాళ్ళు బ్రహ్మానస్థితిలో ఉంటారు, కానీ లోకానికి వాళ్ళ వల్ల ప్రత్యక్షంగా ఉపయోగం ఉండదు.
ప్రత్యక్షంగా. ఎందుకంటే వాడు ఉండడమే, అటువంటి మహాత్ములు భూమి మీద ఉండడమే భూమికి, భూమి మీద ఉన్నవాడికి, చుట్టుపక్కల వాడికి అదొక వరం. ఏమండి? అంచేత నా అనుభవాల ద్వారా నాకు అర్థమైన విషయం ఇలా చెప్పాను. సరేనండి, మళ్ళీ కలుద్దాం. ఈవేళకి ఇంతే. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.